LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ PS దగ్గర మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోవూరు సుబ్బారావుపై దాడి చేసిన టీడీపీ నేతలను తక్షణమే అరెస్టు చేయాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోవూరు సుబ్బారావుపై చిన్నబడం కొత్తమ్మతల్లి ఆలయం వద్ద టీడీపీ నేతలు దాడి చేశారు. సుబ్బారావు పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న ఊరు ఎందుకు మీరు అంత ఏకపక్షంగా వ్యవహరిస్తారు? మీరు ఏమనంటే మీరు దర్యాప్తు ఏంటి దర్యాప్తు మేము చేయడం లేదు. వీధికి వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి ఎంతసేపు అవుతుంది? నిన్న రాత్రి 8 గంటలకు మా మనుషులు తెచ్చారు ఇక్కడికి. మీతో బూతులు తెప్పించుకోవడం మాకేం సరదానా? మేము ఆడపిల్లలము ఒకసారి ఎన్ని హింసలు పెట్టినా మేము అలా పడి ఉన్నాము. ఈసారి ఎందుకంటే మీరు లాంటి రక్షించండి తప్ప భక్షించొద్దు. మీరు ప్రశాంతంగా ఉన్న ఊరు దయచేసి ఎందుకు మీరు